నటభూషణ శోభన్ బాబు 1979 సంవత్సరంలో చాలా పీక్ పీరియడ్‌లో ఉన్నారు. స్టార్డమ్ మంచి పీక్‌లో ఉంది. అలాంటి టైం గనక చూసుకుంటే 'రాజనాల' ఒకప్పుడు మంచి విలన్, స్టార్ విలన్. 1979 సంవత్సరం వచ్చేటప్పటికి ఆయనకి వేషాలు దాదాపుగా కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. వేషాల గురించి ఆయన అందరిని అడుగుతున్నారు. వాణిశ్రీని అడిగారు. అలాగే తనకు తెలిసినటువంటి వాళ్ళందరినీ దర్శకరత్న దాసరి నారాయణరావుని, అలాగే మిగతా దర్శకుల దగ్గర కూడా వెళ్ళి అడగటం ప్రారంభించారు. అదే క్రమంలో సోమన్ బాబు కూడా నేను చెప్పినట్టు మంచి పొజిషన్‌లో ఉంటే, ఆయన కూడా అడిగితే తన సినిమాల్లో ఏదో ఒక దానికి రికమెండ్ చేస్తారు కదా అని ఒక ఆశ. ఆశ కొద్దీ ఆయన ఇంటికి మార్నింగే 8:30 కల్లా వెళ్ళిపోయారు. ఆ రోజు సండే. సండే నటభూషణుడు ఏ షూటింగ్ కూడా పెట్టుకోరు. సండే రోజున ఇంట్లో వాళ్ళతోనే పూర్తిగా టైం స్పెండ్ చేస్తారు. ఇది ఇండస్ట్రీలో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఒక ఆఫీస్ రూమ్ ఉంటుంది. ఆఫీస్ రూమ్‌లో అందరూ కూడా కూర్చుంటారు. అక్కడ సెక్రటరీ ఉండి, సెక్రటరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నటభూషణ శోభన్ బాబు వాళ్ళకున్న ప్రయారిటీ బట్టి వచ్చి వాళ్ళని కలవటమో, లేకపోతే ఫోన్‌లోనే వాళ్ళ సమస్యను పరిష్కరించడమో ఏదో ఒకటి చేస్తారు. సో, ఈ క్రమంలో రాజనాల 10 గంటలకల్లా వితౌట్ అపాయింట్మెంట్ మామూలుగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నారు. కూర్చొని నటభూషణ శోభన్ బాబుకి సెక్రటరీ చెప్పారు. ఇలా రాజనాల వచ్చారంటే మీతో పనుందిట, మీతో మాట్లాడతారటని. అయితే ఆయనకు పని చేయండి, ఆయనకి కాఫీ, టిఫిన్స్ అన్నీ కూడా అరేంజ్ చేయండి, నేను వచ్చేస్తానని చెప్పి ఆయన చెప్పారు. కాఫీ, టీలు అన్నీ కూడా అరేంజ్ చేశారు. అలాగే టిఫిన్ కూడా అరేంజ్ చేసిన తర్వాత సరే సెక్రటరీ కూడా అక్కడే కూర్చున్నారు. రాజనాలకి ఒక డౌట్ వచ్చింది. ఏమన్నారంటే, సోమన్ బాబుకి నేను ఒకప్పుడు అవమానం చేశాను. ఆ అవమానం ఏం గుర్తులేదు కదా అని అడిగారు. ఏంటి అవమానం అని ఒక్కసారి మన గతంలోకి వెడితే 1965 ప్రాంతంలో వీరాభిమన్యు సినిమా. వీరాభిమన్యు సినిమాలో సోలో హీరోగా మరి సోమన్ బాబుకి అవకాశం వచ్చింది. వి. మధుసూదన్ రావు ఆ సినిమాకి డైరెక్టర్. అందులో ఆయనకి ఫస్ట్ షాటే ఒక మంచి సంస్కృత భూయిష్టమైనటువంటి డైలాగునే పెట్టారు. ఇక్కడ విషయం ఏంటంటే, దర్శకుడు వి. మధుసూదన్ రావు, ఎన్టీ రామారావు రికమెండేషన్ మీద ఈ సినిమాలోకి తీసుకున్నారు. వాళ్ళిద్దరికీ కూడా ఒక రకంగా సోమన్ బాబు నచ్చారు. కానీ నిర్మాత డూండికి మాత్రం హర్నాథరాజు నచ్చాడు. అతనే పెట్టుకుందామన్నా కూడా దర్శకుడి మాటే చెల్లుబాటు అయింది. నిర్మాతకి ఏమాత్రం కూడా సోమన్ బాబుని పెట్టుకోవటం ఇష్టం లేదు. సరే మొట్టమొదట షూటింగ్ ప్రారంభమైంది. డైలాగులు ఎంత చెప్పినా కూడా ఆ డైలాగులు ఓకే అవ్వట్లేదు. దాంతో అందరికీ అసలు అసహనం వచ్చేసింది. ప్యాకప్ చెప్పేశారు. ఆ రోజు షూటింగు క్యాన్సల్. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సోమన్ బాబు మదిలో ఎన్నో ఆలోచనలు. మొట్టమొదటి రోజునే మొట్టమొదటి షాట్‌కే తనకు ఓకే అవ్వలేదు. నిర్మాతకేమో తను పెట్టుకోవడం ఇష్టం లేదు. మరి ఏంటి పరిస్థితి అనుకున్నప్పుడు రెండో రోజున మళ్ళీ షూటింగ్ పెట్టారు. ఈసారి డైలాగులతో అయితే పని అయ్యేట్టుగా లేదని చెప్పి రాజనాలతో గదా యుద్ధాన్ని పెట్టారు. అంటే అభిమన్యుడికి, ఓ పక్కన దుర్యోధనుడికి మధ్య జరిగే గదా యుద్ధం అనమాట. ఈ గదా యుద్ధాన్ని వాళ్ళు చేస్తున్నప్పుడు పొరపాటుగా గద ఎళ్ళి రాజనాల తలకి తగిలి తల బొప్పి కట్టి నెత్తురు కూడా వచ్చింది. రాజనాలకి మంటెక్కిపోయింది. అప్పట్లో ఆయన స్టార్ విలన్. ఎవరయ్యా ఇతను పెట్టుకుంది హీరోగా, ప్రాణాలు తోడేస్తున్నాడు, యుద్ధం చేయటం రాదు, డైలాగులు చెప్పడం రాదు, ఇలాంటి వాళ్ళు వేషాలు వేయటానికి సినిమా ఇండస్ట్రీకి వస్తారు, మీలాంటి వాళ్ళు పెట్టుకుంటారు, మా ప్రాణాలు తీస్తారు అని చెప్పి ఇతనితో నేను షూటింగ్ చేయనని చెప్పి ఆ గదని విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. షూటింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అవాక్కైపోయారు. నిర్మాత డూండి అయితే అలా వి. మధుసూదన్ రావు వంక తెరిపారా చూశాడు ఆయన. వి. మధుసూదన్ రావుకి ఏం చేయాలో అర్థం కాల. షూటింగ్ ప్యాకప్ చెప్పేశారు. ప్యాకప్ చెప్పేసి సోమన్ బాబు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనకి అర్థమైపోయింది ఈ సినిమా చేయడం తన కష్టం. డైలాగులు చెప్పలేకపోయాడు. ఓ పక్కన యుద్ధమా చేయలేకపోయాడు, గదా యుద్ధం. రాజనాల అంటేనేమో ఈ విధంగా అన్నాడు. రేపు తనకి లాస్ట్ డే, నేనే చెప్పేద్దాము, ఈ సినిమాలో నేను చేస్తే నాకున్న పరువు కూడా పోయేట్టుగా ఉంది, కాబట్టి నేను సినిమాలకి పనికిరాను, గుంటూరు వెళ్ళిపోయి
ఏదైనా వ్యవసాయం పనులు చేసుకుందాం అని చెప్పి పడుకుంటే పొద్దున్న లేస్తే విపరీతమైన జ్వరం. ఆ జ్వరంలోనే ఆయన షూటింగ్ వాహిని స్టూడియోకి వచ్చాడాయన. చెప్దాం అనుకున్న టైంలోనే మేకప్ వేశారు. ఇక అలానే వెళ్ళిపోతాను గదా! చెప్పే డైలాగ్ ఏదో చెప్పేసి వెళ్ళిపోదామని ఆ జ్వరంతోనే చెప్తే ఆ డైలాగ్ ఓకే అయిపోయింది. చుట్టూరా చప్పట్లు. అలా షాట్ మీద షాటు, షాట్ మీద షాటు ఓకే అయిపోవడంతో సోను బాబుకి ధైర్యం వచ్చింది. అలా చేసుకుంటూ వెళ్ళిపోయి 'వీరాభిమన్యు' సూపర్ డూపర్ హిట్ అయింది. అది ఆ రోజు రాజనాల సోను బాబుకి చేసినటువంటి అవమానం. ఈ అవమానం సెక్రటరీ కూడా తెలుసు. ఆ సెక్రటరీ పేరు ఫణిభూషణ్ రావు. ఎందుకంటే ఇండస్ట్రీకి అందరికీ తెలుసు రాజనాల చేసినట్టు అవమానం. మరి ఆయన వచ్చాడు. ఏ పని మీద వచ్చాడో తెలీదు. ఇంతలో సోను బాబు పైనుంచి కిందకొచ్చారు. రాంగానే రాజనాల గారు బాగున్నారా అని చక్కగా రిసీవ్ చేసుకున్నారు. కాఫీ తాగారా అని చెప్పి అడిగారు. తాగాను బాబు అని చెప్పి రాజనాల అనగానే ఏంటి సార్ ఏంటి ఏ పని మీద వచ్చారు అని చెప్పి సోను బాబు కుశల ప్రశ్నలు వేశారు. వేసిన తర్వాత ఏం లేదు బాబు, మా ఆర్థిక పరిస్థితి ఈ మధ్య బాగుండలేదు. సినిమా వేషాలు కూడా బాగా తగ్గిపోయాయి. మీలాంటి వాళ్ళే నాకు ఏదో ఒక సినిమాలో వేషాలు ఇప్పించాలి అని చెప్పేసి రాజనాల రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతో సోను బాబు ఏం చెప్పారంటే, సినిమాల్లో వేషాలు నేను రికమెండ్ చేయట్లేదండి. ఎందుకంటే నిర్మాతకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. దర్శకుడికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు అని చెప్పేసి తన చెక్ బుక్ తీసి అక్కడికక్కడే రూ. 10,000 రాసి ఆయన పేరు మీద ఆయనకి అక్కడక్కడే ఇవ్వటం జరిగింది. 79లో రూ. 10,000 అంటే పెద్ద అమౌంట్. అది ఇచ్చిన తర్వాత ఇది మీ దగ్గర ఉంచండి సార్. మీకు ఏదైనా సరే ఇబ్బందులుంటే వీటిని ద్వారా మీరు దీన్ని సెటిల్ చేసుకోండి. మీకు ఇంకేదైనా అమౌంట్ కావాలంటే చెప్పండి. నేను మా సెక్రటరీ చేత మీకు పంపిస్తాను. ఇంత దూరం కూడా మీరు రానవసరం లేదు అని చెప్పేసి నమస్కారం పెట్టారు. దాంతో రాజనాల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తను చేసిన అవమానానికి అతనేమి మనసులో పెట్టుకోకుండా మంచి అమౌంట్ ఇచ్చి ఆదుకున్నారనేటువంటి కృతజ్ఞతా భావం ఆయనకి మనసులో వచ్చింది. తర్వాత కాలంలో చిన్న చిన్న అవసరాలు, ఆర్థిక సహాయాలు ఏదొచ్చినా కూడా సెక్రటరీకి చెప్తే సెక్రటరీ క్షణాల మీద వాటిని అరేంజ్ చేసి రాజనాలకి ఇబ్బంది లేకుండా చూశారు. ఇదండి సోను బాబు మనస్తత్వం. తనకి అవమానం చేసి నువ్వు పనికిరావు పో అని చెప్పి గదని విసిరేసి అంత అవమానం చేసినా కూడా మనసులో ఏదీ పెట్టుకోకుండా రాజనాలు వస్తే ఆయనకి మర్యాద చేసి రూ. 10,000 చెక్ రాసి ఇచ్చి ఆ తర్వాత ఇంకేదైనా అవసరాలు ఉన్నా కూడా తీర్చి ఆయనకి ఫర్దర్గా కూడా అనేక రకాల ఆర్థిక సహాయం చేసినటువంటి మంచి వ్యక్తిత్వం ఆయనకు ఉంది కాబట్టి ఆయన నటభూషణుడే కాదు మనసున్న మహారాజు, అందరికీ చేదుడు వాదుడుగా ఉండేటువంటి వ్యక్తి. తన దగ్గర పనిచేసేటువంటి ఎవరైతే సర్వెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్వార్టర్స్ కట్టించారండి. అది గొప్పతనం. తన దగ్గర మేకప్ చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. వాళ్ళ అబ్బాయికి మెడికల్గా సీట్ వచ్చింది, చదివించుకోలేనటువంటి పరిస్థితి. అప్పుడు 5 సంవత్సరాల పాటు హౌస్ సర్జన్తో కలిపి ఆ మొత్తం ఖర్చు తనే భరించి వాళ్ళ అబ్బాయిని డాక్టర్ కింద చేసి ఈరోజు అతను ఒక అపోలో హాస్పిటల్స్లో ఫేమస్ డాక్టర్గా చలామణి అవుతున్నాడు. ఆ సహాయం కూడా వాళ్ళ మేకప్ చీఫ్కి చేసినటువంటి ఉదార స్వభావం సోను బాబుకి ఉంది. ఇలా చాలామంది చేశారండి ఆయన గుప్తదానాలు. అలాంటి వ్యక్తి గురించి ఏమని పొగడాలి, ఏమని వర్ణించాలి, ఎలాగా మనం వర్ణించి ఆయన్ని గుప్తధనాలు ఏ విధంగా చెప్పాలి, ఇవన్నీ గనక మీకు మనసుకి హార్ట్ టచింగ్‌గా అనిపిస్తే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే మీ అనుభవాలు కూడా ఏదైనా ఉంటే నాకు తెలియచేయండి. అలాగే ఈ ఛానల్ గనక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు, శ్రేయోభిలాషి, సత్యవరద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.